బ్లడ్ గిడ్ అంతుంది. షిట్ బ్రో, మేము పొద్దున్న వెళ్ళేటప్పుడు లేదు, ఐ గెస్ ఇప్పుడే రీసెంట్గా కొద్దిసేపటి ముందే అయింది. మీకు ఇప్పుడు చూడండి, ఒక పంక్చర్ అయినట్టుంది. బాబా బాబా కన్వర్టబుల్ మొత్తం కష్టమే. కింద కింద షేక్ అవుతుంది, కింద అదే కదా భయం అవుతుంది. అదే ఓర్ని దీన్ని ఇక్కడ స్క్రూ చేసేసిండు, టైల్ సైడ్ స్క్రూస్ కి. ఇంకా లోపల పెట్టు, నీ ర్యామ్ ఎయిర్ ఇంటెక్ లోకి నా నెంబర్ ప్లేట్ వెళ్తుంది, సెట్ అవుతావు. ఏముండే విజువల్ అయితే. సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాక్చువల్లీ ఈ వ్లాగ్ది ఇంట్రో చెప్పడం మర్చిపోయాను అనమాట. సో వ్లాగ్ యాక్చువల్లీ ఎడిట్ చేసేటప్పుడు నాకు గుర్తొచ్చింది ఇంట్రో చేయాలని చెప్పేసి. సో బేసిక్గా నేను సౌరభ్ అన్న 10R ఇంకా JSX-R పైన ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ రైడ్ అనుకోండి. దానికి ముందు పెద్దగా మేము రైడ్ అంటే ఏం వేయలేదు, నాకు తెలిసి చాయ్ రైడ్ ఇదే ఫస్ట్ రైడ్ అనుకుంటా. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఈ వ్లాగ్ అయితే చూసేయండి. ఇట్స్ చిల్ కామ్ అండ్ హ్యాపీ రైడ్. సో జస్ట్ ఇంట్రో చేయడం మర్చిపోయాను అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇంట్రో చేసి ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసి రీడ్ చేద్దాం. సో బాయ్స్, రైడ్కి అయితే స్టార్ట్ అవుతున్నా. సో నా బ్యాక్ ప్యాక్ తోటే ఆల్వేస్ పుట్ ద మోటో రెస్క్యూ బ్యాగ్. సో ఇది ట్రామా కిట్ అనమాట. మనకి ఇన్ కేస్ ఏమైనా క్రాష్ కానీ అట్లాంటిది ఏమైనా అవుతే ఆన్ స్పాట్ లో ఇది యూజ్ చేయడం కోసం. సో వినెవర్ నో, చాయ్ రైడ్ లో కూడా ఏమైనా అవ్వచ్చు, చాయ్ రైడ్ లో కూడా ఏమైనా అవ్వకపోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ హోపింగ్ టు నాట్ యూజ్ ఇట్, బట్ ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్, వీ హ్యావ్ సంథింగ్ టు యూజ్ అండ్ సేవ్ లైఫ్స్. క్రేజీ ఉంది కదా, ఎస్పెషల్ ఆ రెడ్ కలర్ లో లైక్ దిస్ ఏదైతే మనకి ఇట్లా ఉందో ప్లస్ సింబల్, ఇట్స్ లైక్ ఐఎమ్ రెడీ టు సేవ్, బీ ప్రిపేర్డ్ ఫర్ అన్నోన్. సో వీఆర్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ ది అన్నోన్. నౌ లెట్స్ గో వేర్ వి నో. వెంటో ఏమైందని చూస్తున్నారా? వెంటో టైర్ మార్క్ కనిపిస్తుందా మీకు? సో బేసిక్గా వెంటోది రేర్ 2 డ్రమ్స్ వాటర్లో క్లాగ్ అయిపోయి కొంచెం పట్టుకోపోయినాయి. సో వెంటో రిపేర్. అక్కడి నుంచి ఇక్కడికి స్లైడ్ అవ్వకుండా వచ్చి దాని తర్వాత టైర్ స్టార్టెడ్ టు రోల్ అనమాట. నువ్వు లోడోరా. సో యాజ్ ఐ సెడ్, వీడికి యాక్చువల్గా ఒంట్లో బాగాలేకుండా ఇన్స్టాలో పెట్టాను కదా, బట్ దిస్ గై ఇస్ ఫైన్ నౌ. హీ 16 years old, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ డాగ్స్ ఐ నో. తెలుసా అసలు 16 years వాడికి టిక్ ఫీవర్ వచ్చింది. టిక్ ఫీవర్ ఈజ్ వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ ఫీవర్స్ ఎనీ డాగ్ కెన్ గెట్. But this guy survived. He's a different breed. So yeah, thank you for your prayers guys. So he's doing all good now. You're all good and happy. So వావ్, బ్యూటిఫుల్. పైన ఇంత సేఫ్ చేసాము, ఎండగుండే. ఇప్పుడు చూసినారు క్లౌడ్స్. రేవంత్ తెరాలా ఎప్పుడైతే బైక్ బయటకు తీస్తాడో క్లౌడ్స్ రావాల్సిందే. ఫైన్, లెట్స్ గో అండ్ స్టిల్ హ్యావ్ ఫన్. అసలు ఎన్ని రోజుల తర్వాత ఇలా ఇన్లైన్ 4 నడుపుకుంటూ రైడ్ వేస్తే ఎంత పీస్ఫుల్ గా ఉంది తెలుసా. బాబా మనోళ్ళు కూడా రైడ్కి వెళ్తున్నట్టున్నారు. సో ఇప్పుడు ఓన్లీ చిన్న రైడ్, వెరీ మినీ రైడ్ ఇది. నేను సౌరభ్ అన్న మాత్రమే వెళ్తున్నాం షామీర్పేట్ పిస్తా హౌస్ కి. బ్యూటీ సౌండ్ వింటున్నారా అసలు? ఎంజాయింగ్ ద రైడ్ బ్రో టుడే. ఏమైనా పని చేయండి, ఈరోజు అయితే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. వర్షం వచ్చిందా రానియండి, ఈరోజు ఐ డోంట్ కేర్. ఐ జస్ట్ వాంట్ టు రైడ్ ఇట్. చాలా రోజుల నుంచి బయటకు తీస్తున్నా, వర్షం పడుతుంది, అయిపోతున్నా. టుడే ఐ వాంట్ టు రైడ్ ఇట్. అసలు ఫిక్స్ అయిపోయినా మెంటల్లీ. నాకు ఇప్పుడే కాల్ వచ్చింది, కోంపల్లిలో ఫుల్ హెవీ రేంజ్ అంట, లైక్ ఫుల్ ఇట్లా బ్లాస్ట్ అవుతుందంట ప్రస్తుతానికి. మనం బైక్ దియంగానే వర్షం గోలేంటో అర్థమే కాదు. సో యా గైస్, బ్లాగ్స్ ఎందుకు డిలే అవుతుంది అంటే దీని వల్లనే. పోనీ నేను వేరే ఎక్కడికో వెళ్ళి వీడియోస్ తీసుకొని వద్దామంటే కూడా కార్ లో వెళ్ళి అక్కడ బైక్ తీసుకుంటే అక్కడ వర్షము, అందుకనే బ్లాగ్ పైకి కిందకి అవుతుంది. లేదంటే యాక్చువల్ గా బ్లాగ్స్ చాలా కన్సిస్టెంట్ గా పెడతాను, యాజ్ యూ గైస్ ఆల్సో నో. బట్ యా, ఈ వర్షాల వల్ల నాకు బ్లాగ్ కి కంటెంట్ కి ఎటు వెళ్ళలేకుండా అయిపోతుంది ఘోరంగా. సో లెట్ మీ నో ఇఫ్ యూ గైస్ వాంట్. ఇప్పుడు ఇన్ కేస్ వర్షాలు అలా పడితే యూ గైస్ వాంట్ మీ టు మేక్ బ్లాగ్స్ ఇన్ మై హౌస్ అంటే లెట్ మీ నో. లైక్ ఇప్పుడు నా హెల్మెట్ కలెక్షన్ కానీ అలాంటిది ఏమైనా చేయమంటారా? లెట్ మీ నో. హోప్ఫుల్లీ అలాంటిది ఏమైనా వ్లాగ్ చేయగలిగితే చేస్తాను, సో దట్ అట్లీస్ట్ సమ్ కంటెంట్ వెళ్తుంది. బట్ కింద కామెంట్ ఆన్ చేయండి ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ అలాంటి బ్లాగ్ కోసం అని చెప్పేసి. నా దగ్గర ఉన్న హెల్మెట్స్ అన్ని మీకు ఒకసారి చూపించి ఏది ఏ పర్పస్ కోసం వాడతాను అని చూపించడానికి వీ కెన్ డూ దట్. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ ఫుల్ ఎండ. హోప్ఫుల్లీ మనం ఇప్పుడు షామీర్పేట్కి వెళ్ళే టైంలో వర్షం పడకుండా, క్లౌడ్స్ ఎట్లైనా పాసింగ్ క్లౌడ్స్ కాబట్టి అది సైనిక్ పూరి వైపుకి షిఫ్ట్ అయింది అనుకో, ఇంటికి వెళ్ళేటప్పుడు సౌరభ్ అన్న తడుస్తాడు, నేను హ్యాపీగా డ్రైకి వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ జోకింగ్ అయ్యి. సో పాసింగ్ క్లౌడ్స్ హోప్ఫుల్లీ సౌరభ్ అన్న ప్లేస్ నుంచి కూడా వెళ్ళిపోవాలి. జనరల్ గా ఏంటంటే మేము సౌరభ్ అన్నతో రైడ్ వేసేటప్పుడు మాట్లాడుకుంటాం, సైనిక్ పూరి నుంచి కోంపల్లికి క్లౌడ్స్ వస్తాయి, లేదా కోంపల్లి టు సైనిక్ పూరి వెళ్తాయి అనమాట. సో ఇప్పుడు నాకు పడ్డదంటే నెక్స్ట్ 10 minutes తర్వాత సౌరభ్ అన్నకు పడుతుంది వర్షం. సో మేము అలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం జనరల్ గా. మనం ఎక్కడుండే అసలు ఎస్. సో ఎవ్రీబడి షుడ్ బై ఏ సూపర్ స్పోర్ట్. మీరు ఏజ్ అయిపోయేలోపల బై ఏ సూపర్ స్పోర్ట్. ఇప్పుడు నాకు తెలిసి శ్రీమాన్ కొటారో, యూ గైస్ నో ఆబ్వియస్లీ, నాకు తెలిసి హీస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మోటో బ్లాగర్స్ కాబట్టి. సో శ్రీమాన్ కొటారో కూడా హీ గాట్ S1000. అది కూడా ఇప్పుడు అట్ దట్ ఏజ్
బికాస్ సూపర్ స్పోర్ట్ ఇస్ అ సూపర్ స్పోర్ట్ ఇన్ ది ఎండ్. సో మీరు ఎప్పుడైనా కానివ్వండి సూపర్ స్పోర్ట్ ఒక్కసారైనా లైఫ్ లో ఎంజాయ్ చేయాలి. దాని తర్వాత యూ గైస్ విల్ ఎనీవేస్ చేంజ్ టు ADVs ఆర్ క్రూజర్స్. ఏజ్ బట్టి అది ఇంకా అది మ్యాండేటరీ షిఫ్ట్ అనుకోండి, ఇంకా ఏజ్ బట్టి. కానీ ఒక సూపర్ స్పోర్ట్ ఎప్పుడు ఉంచుకోండి. నాకైతే ఎలా ఉంది తెలుసా, ఎర్న్ అ లాట్ ఆఫ్ మనీ నేను ఇది ఉంచుకుంటాను. ఇది ఉంచుకొనేసే దాని తర్వాత ఐ విల్ బై సమ్ ADV MX బైక్స్ అలా. ఎందుకంటే రా బైక్ దొరకడం చాలా కష్టం, అది కూడా సుజుకీస్ ఆర్ నోన్ ఫర్ దర్ బుల్లెట్ ప్రూఫ్ ఇంజన్స్. ఈ ఇంజన్ ఎంత అబ్యూజ్ చేసినా ఇట్ విల్ సర్వైవ్. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఎ బైక్ లైక్ దిస్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ బైక్స్ కూడా ఇది. సో ఇది ఉంచుకొనేసే హోప్ఫుల్లీ విల్ అప్గ్రేడ్ బైక్స్. ఇది ఎప్పటికీ ఉంచుకునేటట్టు చూడాలి. దిస్ ఈస్ మై ఫస్ట్ సూపర్ బైక్. సో నాకు ఆ ఫస్ట్ సూపర్ బైక్ కనెక్షన్ దీంతో చాలా ఎక్కువ ఉంది సంహౌ. అసలు నేనేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. దీంతో ఎందుకో చాలా డిఫరెంట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది తెలుసా. ఫస్ట్ లో రాగానే ఇది ఎంత బ్రూటల్, ఎంత పవర్ఫుల్ ఉండే. దీని బ్రేక్స్ స్లైడ్ అయిపోయేసరికి ఐ వాజ్ లైక్ ఉంచుకుందామా, తర్వాత ఎప్పుడైనా అమ్మేసి ఏదైనా ABS తీసేసుకుందాం. ABS ఉన్న బైక్ 600cc కేటగిరీ అన్న జోన్ కుండే. బికాస్ నాకు ఈ బండి నేను ఎంత ట్రై చేసినా అలవాటే అవ్వట్లేదు. ఫస్ట్ 2 months అసలు అలవాటు అవ్వట్లేదు. భయం వేస్తుంది నడిపినప్పుడల్లా. ఇదేంద్ర ఇలా ఉంది అని థ్రాటల్ ఇస్తే లేస్తుంది. బ్రేక్ కొడదామంటే ABS తోటి అంత కష్టంగా ఉంది. లైట్ అనుకున్నా. దాని తర్వాత సరేలే ఒకసారి ట్రాక్ పైన దింపి చూద్దాం అని చెప్పి ట్రాక్ లో దింపినాను. నెక్స్ట్ సెకండ్ వచ్చి నాకు దీనిపైన కాన్ఫిడెన్సే మారిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఐ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ద సస్పెన్షన్ సెటప్ కాబట్టి దట్స్ వన్ మోర్ థింగ్. సస్పెన్షన్ ఎప్పుడైతే షేజాన్ సెట్ చేసినప్పటి నుంచి ఇంకా ట్రాక్ లో ప్రాక్టీస్ చేసినప్పటి నుంచి ఐఎమ్ లైక్ ఐ డోంట్ వాంట్ టు సెల్ దిస్ బైక్. నాకు అసలు అమ్మాలనే లేదు ఈ బండి. అంత మజా వస్తుంది తెలుసా. ఇప్పుడు లిటరల్లీ దీన్ని నేను టైం పాస్ కి ఏదో స్ప్లెండర్ వీటిలా నడిపేస్తున్నా హ్యాపీగా. ఆబ్వియస్లీ దానంతా ఫ్లిక్ చేయలేను బికాస్ స్టిల్ వే టూ పవర్ఫుల్ మన రోడ్స్ కి. సో చాలా జాగ్రత్తగానే ఉండాలి. బట్ స్టిల్ ఐఎమ్ లైక్ ఎంజాయ్. మీరు చూసుంటే నా బ్లాగ్స్ ఎవరైతే రెగ్యులర్ గా చూస్తారో మీకు తెలుస్తుంది నేను ట్రాక్ డే తర్వాత నా బైక్ ఎలా నడుపుతున్నానో. బిఫోర్ గోయింగ్ టు ట్రాక్ నేను నా బైక్ ఎలా నడుపుతుండే అని చెప్పేసి. ఇప్పుడైతే అసలు వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఈ బైక్ పైన. ఆటో బ్లిప్ లాగా చూసిరా నా హ్యాండ్ ఎలా పనిచేస్తుందో. మాన్యువల్ గా ఐఎమ్ షిఫ్టింగ్ డౌన్ ద గేర్స్. సో అంత అలవాటు అయిపోయింది ఈ బైక్. సో ఇప్పుడు మొత్తానికి అలవాటు అయిపోయినాక ఇట్స్ లైక్ ఐ డోంట్ వాంట్ టు సెల్ దిస్ బైక్. అంత ఆ రేంజ్ లో అలవాటైంది బండి. ఈజీగా ఫ్లిక్ చేస్తున్నా, ఈజీగా నడుపుకుంటున్నా, టైం పాస్ చేస్తున్నా. ఓన్లీ థింగ్ వర్షంలో స్టిల్ హెడేక్ పవర్ తో పాటు. బట్ మీరు నడిపేయచ్చు యాక్చువల్గా 80 స్పీడ్ లో మీరు క్రూజ్ చేసుకుంటూ తక్కువ థ్రాటిల్ ఇచ్చుకుంటారు అంటే మీరు వర్షంలో కూడా దీన్ని నడిపేయచ్చు. నాట్ ఎ బిగ్ డీల్. నాకు అదే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇంకా ఫ్యూచర్ లో ఏంటంటే ఒక ADV తీసుకున్నాం అనుకోండి, దానికి అన్ని ఎలక్ట్రానిక్స్ ఉంటుంది కదా. నాకు ఎలక్ట్రానిక్స్ తో ఉన్నప్పుడు ఎప్పుడైనా నడపబుద్ధి అయింది, క్రూజ్ చేయబుద్ధి ఏంటంటే అది తీసుకుంటా. బట్ ఇఫ్ ఐఎమ్ రైడింగ్ ఏ సూపర్ స్పోర్ట్ ఐ ఫీల్ లైక్ నాకు ఎలక్ట్రానిక్స్ వద్దు. I want to ride it raw. I want to like engage that clutch, shift the gears, give the throttle. So అక్కడ నాకు రా పవరే కావాలి, రా బైక్ ఫీలే కావాలి. బట్ నేను ADV తీసుకుంటే రా సచ్చినా తీసుకో. నాకు ADVలో రావద్దు. ADVలో ఫుల్ ఆన్ ఎలక్ట్రానిక్స్ ఉండాలి నాకు. సో దట్ నేను క్రూజ్ చేసేటప్పుడు నాకు అది ఎంత పీస్ఫుల్ గా ఉంటే. అదే కదా మెయిన్ పర్పస్ ADV కొనడానికి, క్రూజ్ చేయడానికి, పీస్ఫుల్ గా వెళ్ళడానికి. అండ్ ఈ బైక్ ఏంటంటే మీరు పీస్ఫుల్ గా వెళ్ళడానికి కాదు, మీకు ఆ టెన్స్, మీకు ఆ ఇంటెన్స్ వైబ్ ఉండాలి ఎప్పుడు. సో అలాంటి దానికే ఈ బైక్ అనమాట. సో అది ఎనీవన్ వాచింగ్ ద వీడియోస్, మీ దగ్గర ఇన్ కేస్ ఒక రా బైక్ ఉంది అంటే డోంట్ సెల్ ఇట్, ఉంచుకోండి. వీలైతే ఉంచుకోండి. ఎందుకంటే నేను చాలా బైక్స్ చూసిన రా బైక్స్. చాలా మంది ఏంటంటే వాడేసి అమ్మేసి వేరేవి కొనేసుకుంటున్నారు. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఇన్ కేస్ మీరు రా బైక్స్ మీకు ఎక్కడైనా దొరికితే బై వన్ ఎక్స్పీరియన్స్ చేయండి. ట్రస్ట్ మీ, యూ గైస్ విల్ లవ్ ఇట్. బట్ డోంట్ పుష్ లిమిట్స్. ఇప్పుడు నా బ్లాగ్ చూడండి, నేను ఎలా నార్మల్ గా పీస్ఫుల్ గా వెళ్తాను అలా వెళ్ళండి. ప్లీజ్ డోంట్ పుష్ ద లిమిట్స్. కొనుక్కోండి, రా బైక్ ఎంజాయ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే బెస్ట్ పార్ట్, దిస్ బైక్ ఇస్ హైదరాబాద్ రిజిస్టర్డ్ బైక్. సో హైదరాబాద్ లో GSXR రిజిస్టర్డ్ GSXR ఉండడం చాలా రేర్. ఐ గెస్ హైదరాబాద్ మొత్తంలోనే లేదంటే తెలంగాణలోనే ఐ గెస్ 3 or 4 బైక్స్ ఉన్నాయి నేను చూసిన ప్రకారం. ఆన్లైన్ తెలియదు, చాలా మంది గరాజ్ లలో ఉంటాయి, బయట ఆన్లైన్ లో ఉండరు. బట్ 3 or 4 బైక్స్. ప్లస్ ఇది 2013 లో రిలీజ్ అయినప్పుడు 22 lakhs సమ్ చేంజ్ ఉండే బైక్స్. అప్పట్లో ఎంతమంది కొని ఉంటారో మీరే గెస్ చేయండి. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ ది రేరెస్ట్ బైక్ విచ్ క్యాన్ ఫ్రీకింగ్ బ్లాస్ట్. సో వాళ్ళు అక్కడ ఉన్నారు. సో మీరు దాన్ని పుష్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి యూ కెన్ బ్రేక్ ఇక్కడే. సో దట్ మీరు కూడా పీస్ఫుల్ గా వెళ్తారు. బా ఏం వెళ్ళింది. ఇంకా B మోడ్ లో ఉంది, ఏ మోడ్ లో లేదు. ఏ మోడ్ లో ఉంటే పాటికి రాకెటే. ఫింగర్స్ క్రాస్డ్ గైస్. ఐ షుడ్ నెవర్ సెల్ దిస్ బైక్. ఫింగర్స్ క్రాస్డ్. ఎప్పటికీ ఇది నా గరాజ్ లో నాతో పాటే ఉండాలి. క్రేజీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అసలు. దీని ఇంజన్ బ్రేకింగ్ చూసారా, అసలు ఆన్ పాయింట్ ఇంజన్ బ్రేకింగ్ ఉంది. నాకు ఎంత అలవాటైంది చూడండి. కరెక్ట్ గా ఎక్కడ దాకైతే రావాలో అక్కడ దాకే వచ్చిన. లైట్ గా స్పీడ్ అప్ ఉండే. బట్ లెట్స్ పుట్ ఇట్ ఆన్ A mode. ఐ విల్ షో యూ గైస్ A mode లో హౌ దిస్ థింగ్ లాంచెస్. Oh my god.
బా 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 చూసారా? సో ఎప్పటి నుంచి అయితే ఇది అలవాటైంది అప్పటి నుంచి ఐమ్ హ్యావింగ్ మోర్ ఫన్. మీకు సీ మోడ్లో చూపిస్తా చూడండి. సీ మోడ్లో ఎంత రిస్ట్రిక్ట్ అయిపోతుందో బైక్ చూపిస్తా. ఫస్ట్ గేర్లో బాగానే వెళ్తుంది, దాని నెక్స్ట్ గేర్స్ నుంచి అయితే బైక్ విల్ బి టోటల్ ఇన్ రిస్ట్రిక్టెడ్ మోడ్. అసలు ఎంత లాగినా వెళ్ళదు అనిపిస్తుంది. చూడండి ఇవ్వండి, చూసారా? థర్డ్ గేర్. సో థర్డ్ గేర్ లో 180 వెళ్తుంది. సో ఫస్ట్ గేర్ తర్వాత ఎవ్రీ గేర్ లో ఇదే 20 స్పీడ్ లేదా 15-10 స్పీడ్ అంతే ఇంక్రీజ్ అవుతుంది. మీ మొత్తం బండి లాకప్ అయిపోతుంది. సో మీకు ఎలా అంటే ఒక 600cc బైక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అలా పర్ఫామ్ చేస్తుంది. సో అంత ఫ్లెక్సిబుల్ బైక్ ఇది. 600cc లా నడపచ్చు, 800 to 900cc గుడ్ బైక్ లా నడపచ్చు, దెన్ మోర్ దెన్ 1000cc బైక్ లా కూడా నడపచ్చు దీన్ని. అంత ఫ్లెక్సిబుల్ బండి బ్రో. ప్లస్ నేను ఎప్పుడైనా ఏ రైడ్కి వెళ్ళినా కానీ ఏ మీటప్స్కి వెళ్ళినా కానీ ఎవ్రీ వన్ ఏ అన్న వాళ్ళు వచ్చినా ఒకటి అంటారు, బ్రో బ్యూటిఫుల్ బైక్, అసలు అమ్మకు ఎన్ని రోజులు నీ దగ్గర ఉంచుకోగలితే ఉంచుకో అని చెప్పేసి చెప్తుండే. నాకు అప్పుడు అనిపిస్తుండే, అరే దీన్ని ఇంకా టెస్ట్ అవుట్ చేయాలి, ఎందుకు దీన్ని అందరూ అంత పొగుడుతున్నారు, దీన్ని నడిపి చూద్దాం అని చెప్పి ఇంకెక్కువ నడిపినాక. సో అంత నడిపినాక నౌ ఐ అండర్స్టాండ్ వై పీపుల్ లవ్ రా మెషిన్స్, వై పీపుల్ లైక్ జిక్సర్స్ ఎస్పెషల్లీ. బ్యూటీ బ్రో. మీకు ఎప్పుడైనా దొరికితే GSX-R గో ఫర్ ఇట్. కానీ ఆబ్వియస్లీ కండిషన్ మంచిగా చేసుకోండి. మీకు కండిషన్ కనుక మంచిగా లేకపోతే మీరు నడిపిన మీకు ఆ నడిపే వైబ్ ఫీల్ ఉండదు. సో తీసుకుంటున్నారా అంటే మంచి కండిషన్లో తీసుకోండి, లేదా తీసుకున్నాక మంచి కండిషన్ చేయించుకోండి. సో యూ హ్యావ్ 2 ఆప్షన్స్. బట్ ఎస్, బ్యూటిఫుల్ బైక్. సో గైస్ సౌరభ్ అన్న కూడా వచ్చేసిండు. నేను సెలబ్రిటీ రిసార్ట్ దాటేసి వచ్చేసిన అంటే సెలబ్రిటీ రిసార్ట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు కంటి ముందు ఇట్లా టర్న్ తీసుకున్నాడు, పోయి బైక్ ఆఫ్ చేసి కూర్చున్నాడు అంట. మీకు సౌరభ్ అన్న సెట్ సౌండ్ వస్తుంది వచ్చిండు 10R బాయ్. ఓకే, సో సౌరభ్ అన్న కూడా కార్బన్ ఫైబర్ స్టిక్ తీసుకుండు, ద థిన్నర్ వర్జన్. దీనికి ఏం చేసిండు, ఒకటి సీట్ కవర్ లోపల వెల్క్రో వేసిండు, నా తర్వాత ఇక్కడ ఇది అడ్జస్ట్ చేసిండు. ఓర్ని దీన్ని ఇక్కడ స్క్రూ చేసేసిండు టైల్ టైడ్ స్క్రూస్కి. వావ్, క్రేజీ స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటా ఇప్పుడు ఇది. నైస్. ఏమన్నా ఆర్మర్ లాగా జుగాడు చేసినావు దాన్ని, అది బయటికే రాకూడదు జన్మకి అన్నట్టు. చలో అది చూసిరా, తెచ్చి దీన్ని ఎక్కడ పెట్టు, ఇంకా లోపల పెట్టు. నీ ర్యామేర్ ఇంటెక్ లోకి నా నెంబర్ ప్లేట్ వెళ్తుంది, సెట్ అవుతావు. చలో బాయ్స్, టైమ్ ఫర్ సమ్ గుడ్ రైడ్. సౌరభ్ నన్ను ఫాలో అవుతా. చలో, అది అందుకే నా వెనకాల పెట్టకూడదు. బ్రేక్ డౌన్ అయిపోయింది, నేను ఇంకేది వెళ్తానే ఉంది అనుకున్నా. ఓర్ని దాని కింద లింక్ రాడ్స్ మొత్తం కింద పడిపోయింది. పాపం సౌరభ్ అన్న వర్సెస్ అన్న గుర్తుంది ఆ బ్లాగ్, అన్నలాగా ఇండికేటర్ ఇవ్వలేడు. ఎందుకంటే సౌరభ్ అన్నది ఓన్లీ రైట్ ఇండికేటర్ ఉంది, లెఫ్ట్ ఇండికేటర్ కవాసాకిలో ఆర్డర్ చేస్తే 1 month తర్వాత కూడా సారీ సార్ నేను మర్చిపోయిన ఆర్డర్ చేయడం అన్నాడంట. ఇదిగోండి ఇలా రోడ్ ఎక్కడ క్రాస్ చేస్తారో వాళ్ళతోనే ఆగరా, 2 minutes ఆగరా, అట్లా ఎక్కడ రోడ్ క్రాస్ చేస్తారో ఏందో అదే మెయిన్ భయం. ఇట్స్ ఓకే టు క్రాస్ రోడ్స్, అలాగా మీ బండి ఏమైనా స్టక్ అయిపోయినా అలా, కానీ అట్లీస్ట్ చూసుకొని కాలు కింద పెట్టాను కదా, కాలు కింద పెట్టాను ఏదో తొక్కుడు బిల్ల నాది. ఏమైనా రోడ్ మీదకి వస్తున్నారా రావట్లేదు అర్థం కాకుండా మేము థ్రాటిల్ ఇచ్చి థ్రాటిల్ ఆఫ్ ఆగం పెట్టేస్తారు అందరినీ. వెయిట్ చేసి అందరు వెళ్ళిపోయాక వెళ్ళొచ్చు కదా, లేదు మనకు అంత వచ్చాగదు. సౌరభ్ అన్నది స్టిక్ ఇప్పుడు ఇరగదు, ఇప్పుడు పడదు కెమెరా. అదే సేమ్ స్టిక్ తీసుకొచ్చి నా బండి పడితే పక్క ఇరిగిపోతుంది. అది ఎందుకు, అది ఒక పెద్ద అది ఎందుకు అలా అవుతుందో తెలియదు, ఒక ట్రెడిషన్ లా తయారైంది. నా బండికి స్టిక్ పెట్టిన అది ఇరిగిపోతుంది. దట్స్ ద మ్యాజిక్. దాదా రైట్కే రా. ఇక్కడ లేక్ని ఏదో చేసిర్రు వీళ్ళు. ఓ వినాయకుడు నిమజ్జనం కోసమా, అందుకని గ్రిల్ లేపిర్రా పైకి. ఓకే గాట్ ఇట్. కానీ వ్యూ పాయింట్ బాగుంటుంది, గ్రిల్ పెట్టేశారు. అమ్మ ఈ గ్రిల్లు తీసేస్తే తర్వాత బాగుంటుంది, తీయకపోతే మాత్రం అంతే. ఏముండే విజువల్ అయితే క్రేజీ విజువల్. అన్నకే ఆ సియాట్ ఎగ్జాస్ట్ కి బ్యారెల్ వాళ్ళది డీబీ కిల్లర్ దొరికింది. బ్యారెల్ డీబీ కిల్లర్ పెట్టాక అది ఎంత బెటర్ ఏందో సౌండ్ తెలుసా, చాలా లౌడ్నెస్ పడిపోయింది. కానీ ఇష్యూ ఏంటంటే పాపం ఎప్పుడైతే డౌన్ షిఫ్ట్ కానీ అప్ షిఫ్ట్ చేస్తాడో, నిజంగా చిల్లీ బాంబ్ కనుక మనది ఫెయిల్ అయితే ఎలా అయితే పిస్ అని సౌండ్ వస్తుంది అట్లా సౌండ్ వస్తుంది పాపం. అప్పుడు వచ్చేసినాం కూడా ఇంత ఫాస్ట్ గా వస్తాం మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 2 minutes అయింది అనుకుంటా వచ్చి. వావ్ క్రేజీ ఫాస్ట్ బ్రో. ఇక్కడైతే ఇప్పుడు చాయ్ ఏమైనా తాగుదాం. క్లాసిక్ 650. నా క్లాసిక్ 650 చాలా నచ్చుతుంది చూడడానికి. సారీ క్లాసిక్ 650 కాదు, సారీ బాయ్స్, క్లాసిక్ 350. కలర్ వల్ల 650 అనుకున్నా, బట్ లవ్లీ కలర్ బ్రో, క్రేజీ ఉంది ఆ బ్రౌన్ అయితే. మనకి యాక్చువల్గా ఇలాంటి గ్రిప్స్ వేసుకుందాం అనుకున్నాం, బట్ రాయల్ అన్న మనకి RCB వాళ్ళది
ఇచ్చాడు ఫ్రీగా. సో ఫ్రీ గ్రిప్స్ ఎనీ డే బెటర్ దెన్ ఎక్స్పెన్సివ్ గ్రిప్స్. జోకింగ్ గైస్. సో దీస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ గ్రిప్స్. సో అందుకే ఇంకా ఇది పెట్టేసుకుని ఆరెంజ్ కలర్ ఉన్న ప్రాబ్లం లేదు అని చెప్పి వాళ్ళు ట్రాక్స్ బైక్ కోసం తెప్పించుకున్నారు. బట్ నాకు కూడా కావాల్సింది ఉండే కదా. సో అన్న అడిగితే పాపం నాకు ఇచ్చేసాడు. లాట్ ఆఫ్ ఫ్రీ స్టఫ్ ఆఫ్టర్ గెటింగ్ GSX రా. సో బాయ్స్ వి ఆర్ స్టార్టింగ్ నౌ. ఇంటర్కామ్ ఏమైంది అసలు సాఫ్ట్వేర్ ఏమైనా నాది ఫార్మాట్ చేయ ఒకసారి. అనేది గ్రీనే ఉంది. ఇవి 2 బటన్లే కదా. నాది బ్లూటూత్ ఇంటర్కామ్ లో ఉంది. ఆగు ఇప్పుడు DMC సారీ ఇప్పుడు DMC ఆగు. ఇప్పుడు DMC ఇంటర్కామ్ మోడ్. నాది 2 వద్దుతుంటే రావట్లేదు. DMCకి వెళ్తలేదు అనేది. అదే DMC చేంజ్ అవట్లేదు ఇప్పుడు. సో జనరలీ ఇది DMC మోడ్, నాది సేమ్ ఉంటుంది చూడండి నాది కూడా. సో ఈ 2 DMC మోడ్కి వెళ్తే మా ఇద్దరికి కనెక్ట్ అయ్యి మాట్లాడుకోగలుగుతాం. అండ్ ఈ యాంటీనా వచ్చేసి రేంజ్ కోసం. సో జనరల్ గా ఇప్పుడు చాలా రైట్స్ నుంచి మా ఇద్దరికి కనెక్ట్ అవ్వట్లేదు సంథింగ్. నాకు తెలిసి ఒకసారి ఫార్మాట్ చేసి అప్పుడప్పుడు గ్లిచ్ అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది రీసెంట్ గా. సో ఆ గ్లిచ్ ఉంటుంది, దాన్ని ఫార్మాట్ చేసి లేదా సాఫ్ట్వేర్ అప్డేట్ ఉందో ఒకసారి మళ్ళీ చెక్ చేయి అయిపోతుంది. అదే చలో స్టార్ట్ అవుదాం. సో లెట్స్ స్టార్ట్ గైస్. కానీ హే కార్డు అని మాట్లాడేస్తున్నాను. సో కార్డు వాళ్ళది కూడా పర్సనల్ అసిస్టెంట్ సిరి లెక్కనే. సో హే కార్డు అంటే వస్తుంది. నేను ఆఫ్ చేసేసుకున్నది. నేను సిరి బ్యాచ్. చలో ఇది ఇంత క్విక్ గానే అయితే నాకు మస్తు అనిపిస్తుంది తెలుసా. వావ్ నా బైక్ ఈస్ ఇన్ వెరీ గుడ్ కండిషన్ బ్రో. టచ్ వుడ్, దీనికి డిస్టర్బ్ అవ్వద్దు. లెట్స్ గో. సో గైస్ ఇంకో న్యూస్. సౌరవ్ అన్నది GSX S1000 కూడా రెడీ అయిపోయిందంట. క్రాష్ అయింది కదా. సో అది కూడా రెడీ అయిపోయి ఇట్స్ ఆన్ ద వే ఆల్రెడీ. ఇంకా కొద్ది రోజులు వచ్చేస్తుంది అది కూడా. సో యూ హ్యావ్ 1 more బైక్. బట్ దాన్ని ఎవరు రైడ్ చేస్తుందో తెలియదు. 2 బైక్స్ ఉంటుంది. మేబీ నేను అప్పుడప్పుడు నాకు ఇది తీయబుద్ధి కాకపోతే నేను ఆ బైక్ ఎక్కేసి సౌరవ్ అన్న ఈ బైక్ పైన 10 పైన వచ్చేస్తాడు. విల్ సీ. బట్ ఎనీ డే ఐ వుడ్ లవ్ టు టేక్ దిస్ బైక్ అవుట్. బట్ లాంగ్ వెళ్తున్నామంటే ఐ వుడ్ ప్రిఫర్ S1000. కానీ సౌరభ్ అన్న విల్ ఆల్సో ప్రిఫర్ GSX S1000 అప్పుడు. చూడాలి. చలో ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని ఎంత మిర్రర్ లో చూసినా వెనకాల తిరిగి చూస్తే వచ్చే క్లారిటీ విజన్ అసలు వేరే. ఈ గుంటల వల్లే భయం వేస్తుంది ఈ బండ్లను నడపాలంటే. ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ పేడ్, రోడ్ ట్యాక్స్ ఎవ్రీథింగ్, కానీ నెవర్ వర్క్ అవ్వాలి అది. బ్రో హెల్మెట్ వేసుకోండి బ్రో. బాయ్ 10 ఎందుకు రేస్ చేద్దాం అనుకుంటున్నారో ఇలాగే తెలియాలి. ఇందాక ఎక్కడో కనిపించారు, మళ్ళీ ఇక్కడ. అయినో ఇలా మేము కూడా చేస్తుండే బైక్స్ చూడడానికి. బట్ ఇలా హెల్మెట్ ఇప్పేసి రేస్ చేసుకుంటూ చూసి కట్లు కొట్టి ఇవన్నీ బ్యారిగేడ్స్ పెడుతున్నారా బ్రో. 10R లుక్ సో బ్యూటిఫుల్ బ్రో. దాని టైల్ సెక్షన్ అంతా అది పుస్ చేస్తే పుస్ పుస్ అని సౌండ్ వస్తుంది పాపం. లేక బండికి కోల్డ్ వచ్చింది పాపం. DB కిల్లర్ పెట్టినాక దాన్ని ముక్కును ఎవరో బ్లాక్ చేశారు. దాన్ని నోజ్ ఓపెన్ అవ్వాలి పాపం. ఎక్సెల్ బాబాయ్. వావ్ ఎక్సెల్ బ్రో. క్రేజీ. అరే క్రేజీ టర్న్ తీస్తుండు. ఆగిపోయాడు సడమన్నాడు. నేను గుంటలు కూడా ఉండే బ్రేక్ వేయాలంటే. నాది చైన్ కూడా టైట్ చేయాలి యాక్చువల్లీ. నా చైన్ కొంచెం లూజ్ అయిపోయింది. సో చైన్ కూడా ఎక్కడికైనా వెళ్ళి టైట్ చేయించుకుందాం ఈ రోజు వల్ల. అయితే మెయిన్ ఏంటంటే చిన్న గరాజెస్కి వెళ్తే సూపర్ బైక్ మేము చేయమన్నా ముట్టమన్నా అంటారు. బట్ చైన్ టైట్ కూడా చెప్తున్నారు ఘోరంగా. దానికని నేను వెళ్ళి వేలు పే చేసి చైన్ టైట్ చేయించుకోవాలనుకుంటే ఇంట్లో చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ రిస్క్ ఇట్. చైన్ కొంచెం అటు ఇటు టైట్ ప్రాపర్ గా చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. బట్ ఎప్పుడైనా గరాజ్కి వెళ్ళి చేయించేటప్పుడు చూసి నేర్చుకోవాలి. ఐ వాంట్ రిపేర్ మై ఓన్ బైక్స్. ఇంట్లో కూర్చొనేసే విల్ ట్రై ఇట్. అప్పుడైతే మీ కంటెంట్ కూడా ఇంకా బాగా ఇచ్చి ఎట్లా చేయాలి ఏంది అని చెప్పేసి ఐ వాంట్ డూ దట్. నాకు నెక్స్ట్ బైక్ మీద వర్క్ చేస్తూ మీకు దాని గురించి ఎడ్యుకేట్ చేయాలని ఉంది. నవీన్ అన్న తోటి యాక్చువల్గా ఒకటి ఉంది. నవీన్ అన్న ఒక బైక్ పైన వర్క్ చేస్తున్నారు, వస్తానని చెప్పాను. ఆ బైక్ ది టైం రాగానే ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వెళ్ళి వీల్ ఎక్స్ప్లెయిన్ యూ గైస్. అండ్ నవీన్ అన్న కూడా ఉంటాడు కాబట్టి హీ విల్ టేక్ కేర్. హీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ గుడ్. మీకు కూడా మంచి కంటెంట్ దొరుకుతుంది. యూ గైస్ విల్ ఆల్సో అండర్స్టాండ్ లైక్ హౌ టు వర్క్ ఆన్ యువర్ బైక్స్ అని చెప్పి విల్ ప్లాన్ ఫర్ దట్ వన్ డే. చలో బాయ్ ఇటు వెళ్ళిపోదాంలే. అక్కడ జస్ట్ ఒక టర్న్ కోసం నేను మళ్ళీ ముందుకు వెళ్ళాలి. మీరు మీ బైక్స్ పైన వర్క్ చేసి వచ్చే మజా నేను చెప్తున్నా కదా వేరే లెవెల్. అదైతే ఇప్పుడు వెళ్ళేదారిలో ఒకసారి వెంట కూడా చూసేసిపోదామా రిపేర్ ఎక్కడ దాకా వచ్చింది అనేసి అనుకుంటున్నా. బట్ యాక్చువల్లీ వెళ్ళక్కర్లేదు. ఇట్స్ అ వెరీ ట్రస్టెడ్ గరాజ్. బొల్లారంలోనే ఉంది. నాకు రాయలన్న సజెస్ట్ చేశాడు. రాయలన్న కూడా రీసెంట్లీ పోలో తీసుకున్నాడు. సో రాయలన్న పోలో కూడా అక్కడే రిపేర్ అయింది. థ్రాటిల్ వదలంగానే 2 షాట్స్ ఫిక్స్ గా 2 షాట్స్ వస్తాయి. క్రేజీ సౌండ్ అసలు. ట్రాక్ లో లీన్ చేసేటోండి ఇక్కడ రావట్లేదు చూసారా, అదే మ్యాజిక్. ఓ
అమ్మా ఆటో స్కామ్ అయిపోయింది. షిట్ బ్రో బ్రతికే ఉన్నాడా అసలు? చూసేద్దాం ఒకసారి అదంది సీన్ ఏందో. షిట్ బ్రో హోప్ఫుల్లీ ఎవ్రీబడి సేఫ్. ఎవడో గట్టిగానే ఇచ్చి నాకు తెలిసి ఏదో కార్ ఓవర్టేక్ చేస్తూ గుద్దేసి ఉంటాడు మోస్ట్ ప్రాబబ్లీ. అయ్యా చెప్పులు ఎగిరిపోయి. అరే ఐ హోప్ ద గాయ్ సేఫ్. బ్లడ్ గిడ్ అంతుంది. షిట్ బ్రో నేను పొద్దున్న వెళ్ళేటప్పుడు లేదు, ఐ గెస్ ఇప్పుడే రీసెంట్ గా కొద్దిసేపటి ముందే అయింది ఇది. చున్నీ గిన్ని అయ్యా పాపం బ్రో. ఎవరో ఆటో అయితే గాన్, ఇంకా కొత్త ఆటోనే ఇది, మొత్తం బెండ్ అయిపోయి ఇరిగిపోయింది బ్రో పాపం. సో గాయస్ మీరు ఎప్పుడైనా ఓవర్టేక్ చేస్తున్నప్పుడు చూసుకొని చేయండి. ఎవర్ మిస్టేకో తెలీదు, ఆటో మిస్టేక్ కార్ మిస్టేకా తెలీదు, బట్ సాడ్ డే బ్రో. బట్ యా మీరు ఎప్పుడైనా ఓవర్టేక్ చేస్తున్నా ఎవరికైనా కానీ ఎవరు చూస్తున్నా జస్ట్ మీ వల్ల ఏం అవ్వకూడదు పక్కన వాళ్ళకి. సో మీరు పడినా అది మీ పైన ఉంటుంది, బట్ మీ వల్ల ఎవరు ప్రాణానికి ఏం అవుతే దానంత ఘోరం ఏముండదు, దానంత ఇంకా బాధాకరం ఏముండదు. సో రైడ్ సేఫ్, బీ సేఫ్. ఈ లేన్స్ లో మెయిన్ ఏంటంటే చాలా మంది ఓవర్టేక్ చేస్తారు కానీ ఎక్కువ పుష్ చేస్తే కార్ మైలేజ్ తక్కువ ఇస్తుందని చెప్పి మెల్లగా ఓవర్టేక్ చేస్తారు. దానివల్ల ఇలాంటి చాలా ఎక్కువ అవ్వచ్చు. సో పుష్ చేసి ఓవర్టేక్ చేద్దామని ఫిక్స్ అయ్యారా, మీరు థ్రాటల్ ఫుల్ ఇచ్చి ఓవర్టేక్ కొట్టేసండి ఫస్ట్ ఎవరు లేనప్పుడే. లేదంటే అసలు ఓవర్టేక్ కొట్టకండి, ఫాలో అయిపోండి. మీకు 5 నిమిషాల్లో మీరు ఎంతో దూరం వెళ్ళిపోరు. హోప్ఫుల్లీ ద ఆటో గై ఇస్ సేఫ్ బ్రో. బైకర్స్కి అయితే ఈ బైక్ స్లిప్ చాలా డేంజరస్. దాని మీద బ్రేక్ కొట్టామా పక్క జారిపోతాం. మేము దానివల్ల చాలానే యాక్సిడెంట్స్ చూసినాం కూడా యాక్చువల్లీ. అమ్మా 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 నాకు తల్లంతా ఆటో అతంది అంతా ఓకేనా అనే జరుగుతుంది అసలు. ఆ బ్లాగ్ చేద్దామా అంటే అది కూడా మంచి ఫెస్టివల్ సీజన్ అప్పుడు అయింది. ఎంత ఐ డోంట్ నో వాట్ టు సే, వాట్ టు టాక్. నేను ఇంకొక 5 నిమిషాల తర్వాత ఐ విల్ టర్న్ ఆన్ ద బ్లాగ్. క్లౌడ్స్ ఇంకా ఉన్నాయి, అటు ఇంకా పడుతుంది వర్షం కొంపదీసి. చెప్పినా సైనిక్పురి వైపే పోతాయని, ఇప్పుడు సైనిక్పురి ఏరియా వైపే ఉన్నాయి మొత్తం క్లౌడ్స్. ఓకే లెట్స్ షిఫ్ట్ టు స్టాండర్డ్ మోడ్. ఎనఫ్ ఆఫ్ ఈ విలీస్. నాకు తెలిసిన ఒక గరాజ్ అన్న కాల్ చేస్తా, అన్న చైన్ టైట్ చేస్తారా సూపర్ బైక్ అని చెప్పి. అన్న చైన్ టైట్ చేస్తే చైన్ టైట్ చేయించుకుని వెళ్ళిపోదాం ఇంటికి. మస్తు అనిపిస్తుంది ఇట్లా బైకర్స్ వెన్ దే అప్రిషియేట్ యువర్ బైక్. నాట్ ఓన్లీ బైకర్స్, ఎవరైనా కానీ. మినీ కూపర్ చూడండి ఓకే పంక్చర్ అయినట్టుంది. బాబా కన్వర్టబుల్ మొత్తం క్రేజ్ చేయించుకుంటు బ్రో. అంటే డూ యూ గైస్ లైక్ సంథింగ్ లైక్. నాకు అట్లా నా కార్ ఉండడం ఇష్టం లేదు. ఎవరైనా కార్ ఉంటే చూసి అంటే బికాస్ దే ఎక్స్పెరిమెంటెడ్ కాబట్టి చూస్తే నాకు మస్తు అనిపిస్తుంది. లైక్ దే ట్రైడ్ సంథింగ్ న్యూ అని చెప్పి. బట్ నేను స్పెసిఫిక్ గా నేను నాకంటూ ఒక కార్ కొనుక్కుంటే దానికి అలా గోల్డ్ వేయను. ఐ వుడ్ ప్రిఫర్ సంథింగ్ లైక్ డార్కర్ షేర్ ఆఫ్ గ్రీన్ ఒకటి ఉంటుంది చూసారు, ఆ రోల్స్ రాయిస్ పెట్టుకుంటుంది. బిఎండబ్ల్యూకి ఎస్పెషల్లీ చాలా ఫేమస్. బిఎండబ్ల్యూ ఎం స్పోర్ట్స్ కి ఒక డార్క్ టోన్ గ్రీన్ ఉంటుంది. సో సంథింగ్ లైక్ దట్ అలాంటి చూస్ చేస్తా. అండ్ ఎస్ గరాజ్ లో అన్న ఉన్నాడు అంటే అన్న చేస్తా అన్నాడు చైన్ టైట్. ఈ గరాజ్ కి ఏదైతే వెళ్తున్నానో నేను, ఇది యాక్చువల్లీ మన శ్రీనివాస్ కాలనీ దగ్గర ఉంటది అనమాట. నేను ఈ అన్న దగ్గర నుంచి నేను నా బైక్ ఫస్ట్ స్కూటీ ఉన్నప్పటి నుంచి వెళ్తుండేది సార్. ఏమైనా ఉంటే స్కూటీ టైమ్స్ నుంచి. అండ్ ఎవ్రీ టైం మంచిగా చేసిస్తాడు, ఏం ఇష్యూ లేకుండా, తర్వాత ఏం గోల లేకుండా. నా ప్రతిదీ నేను అక్కడే. ఆఫ్ కోర్స్ ఎక్సెప్ట్ సూపర్ బైక్ ఆర్ కేటీఎం ఏప్రిల్, ఎందుకంటే అవి కంపెనీలో వారంటీ ఉంటుంది కాబట్టి నేను ఏమున్నా కానీ సర్వీస్ అంతా అక్కడే ఇప్పించుకున్నాను. మేబీ చిన్న యాక్సెసరీస్ ఫిట్టింగ్ చిన్న స్టఫ్ ఏమైనా ఉంటే అన్న దగ్గర ఇస్తుండే. కేటీఎం ఇచ్చిన ఒకసారి అలా సమ్ వైరింగ్ కోసము లైట్స్ ది. కానీ ఏప్రిల్ అయితే ఎప్పుడు ఇవ్వాల్సిన ఛాన్స్ అవసరం కూడా రాలేదు. బట్ జనరలీ హీఈస్ వెరీ గుడ్ అట్ హీస్ వర్క్. సో ఎప్పుడు వెళ్ళినా నేను అక్కడికే ఇస్తా. ఎనీ స్మాలర్ సీసీ బైక్స్, సూపర్ బైక్ చేయడం అనుకుంటా. బట్ GT 650 వగేరా కూడా చేసేస్తాడు అన్న. సో ఇఫ్ యూ గైస్ నియర్ బై మీరు కావాలంటే అన్న దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవచ్చు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక మేము ఒకసారి లొకేషన్ అదంతా అయితే చూపిస్తా. దిస్ ఇస్ నాట్ ఎ పెయిడ్ ప్రమోషన్, ఓన్లీ బికాస్ ఐ నో దట్ అన్న ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. నాకు తెలిసి ఒక 8 to 10 years నుంచి తెలుసా అన్న. అండ్ ఐ నో హీస్ వర్క్ ఎప్పుడు నాకు చేసిస్తా ఉంటాడు నా బండ్లు కాబట్టి అందుకు నేను చెప్తున్నాను. సో యా ఇప్పుడు వర్షం ఇంకా ఇటువైపు మబ్బుగానే ఉంది. హోప్ఫుల్లీ మనం వెళ్ళేటప్పటికి పడకపోతే హ్యాపీ. డాగి ఎందుకురా హ్యూమన్స్ లా చేస్తున్నావు, లెఫ్ట్ రైట్ చూస్తున్నావు. సో ఇది మన దూలపల్లికి జనరల్కి వెళ్ళే రోడ్ కదా, మీకు ఐడియా ఉంటుంది. సో ఇక్కడే వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. వావ్ వర్షం ఇంటికి దగ్గరకు వచ్చినా పడుతుంది, విచ్ ఇస్ గుడ్. బట్ ఐ డోంట్ పడకపోతే బాగుండేదిగా. బాయ్ స్ట్రేట్ దూలపల్లి దగ్గర అయితే లేదు. ఐ గెస్ ఇంకొంచెం హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేసి ఉంటే వర్షం కూడా పడేది కదా మా మీద. ఈ గరాజ్ ఎట్లయినా అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. సో మనం లోపల దూరిపోదాం ఫస్ట్. ఇక్కడ ఉంటుంది ఐ గెస్. ఇది కాదు, దీని నెక్స్ట్ ఇది కూడా. ఎస్ ఇదే ఇవ్వండి. ఇక్కడ కింద గరాజ్. ఓ మై గాడ్, దీన్ని ఇక్కడ ఏమని చెప్పానా. ఎస్
చైన్ టైట్ చేయించుకొని పోదాం. ఏబిఎస్ ఏం లేదు కదా, దింపేటప్పుడు భయం వేస్తుంది ఏడ జారుతుందో అని. అది కొన్నప్పటి నుంచే ఉంది, వేసే ఉంది. ఏది సెకండ్స్ 8:30కి తీసుకున్నా, మళ్ళీ మిగతా అన్ని చేయించుకున్నా. మళ్ళీ టైర్లు బ్రేక్స్ అన్ని చేయించుకున్నా. ఇంకా ఈతోనే అనమాట కృష్ణన్న. జనరల్గా అన్నీ ఉంటేనే గరాజ్కి వచ్చి ఇచ్చేస్తా. మనది దీనికి కావాల్సిన బ్రెంచ్ అయితే లేదు ఇక్కడ. 32 ఉందంట, మనది 34. సో అన్న కార్ గరాజ్లలో ఉంటాయి బైక్స్, కొంచెం కష్టమే. కార్ గరాజ్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తా, కాల్ చేస్తా, అప్పుడు వచ్చేసి చేసిస్తా అన్నాడు. ఇప్పుడైతే నా టైల్ దాని ఏమంటే నెంబర్ ప్లేట్ లైట్ పోయింది కదా, అది చేయించుకుందాం. సో ఆ బల్బ్ ఒకటి మారిస్తే సెట్ అయిపోతుంది. సో చైన్ టైట్ నెక్స్ట్ టైం. టైల్ లైట్ కూడా అవ్వలేదు, స్క్రూ తిరిగిపోతుందంట. సో టైం పడుతుంది. సో రెండు ఒకటేసారి చేపించిద్దాం అనేసి చైనింగ్ అది Z800 తీసుకుంటా అన్న రీజెంట్గా. ఇది కూడా ఏడట్లే తిరగచ్చు. ఏం ఎగ్జాస్ట్ ఉంది దీనికి? ఎగ్జిల్ ఉందా? మో లౌడ్ ఉంటుందిగా. ఇది కూడా ఘోరంగా. కలర్ బాగుంది బండి. Z800 సౌండ్. ఓ అబ్బో కష్టమే కష్టమే. కింద కింద షేక్ అవుతుంది, కింద అదురుతుంది. అదే కదా ఓరిని. సరే బాబా మనమే ఆగల, వాగవు. అవును ఎంత స్పీడ్ వెళ్తుందో అమ్మో వద్దులే అనిపిస్తుంది. అదే సరే అన్న, వచ్చినప్పుడు చెప్పు. సరే బాయ్. ఓకే బాయ్. అన్న అసలు క్రేజీ చెప్పిండు, నాకు భయం అవుతుంది. సూపర్ బైక్స్ అంటే అంతా నడిపేటప్పుడు కింద ప్యాకే అటు ఇటు చేస్తే ఓకే, మనం అది చేయించుకుని నిలబడి ఇక్కడ అయిపోయింది. సో జనరల్గా 32ది బ్రెంచ్ ఉండాలి వీళ్ళ దగ్గర. 34ది కావాలి మనకి, వీళ్ళ 32ది లాస్ట్ ఉందంట. జనరల్గా కార్స్ కోసం వాడతారు, అందుకే అంటారు సూపర్ బైక్స్ ఆర్ నాట్ లెస్ దెన్ కార్స్ అని. మెయింటెనెన్స్ కూడా, దీని పార్ట్స్ కూడా, మెకానిక్స్ కి కావాల్సిన సామాన్లు కూడా కార్ కి కావాల్సినవి ఉన్నాయి. సో అదొకటి, అది వచ్చాక చెప్తాడంట. చైన్ టైట్ చేయించుకుందాం, రేపు అట్లా అయిపోతుంది అది హోప్ఫుల్లీ. అండ్ టైల్ లైట్ ఏదంటే స్క్రూ ఇరుక్కుంది. సో తిప్పుతుంటే లోపల బోల్ట్ కూడా తిరిగిపోతుంది. సో బేసిక్ గా అది విరగొట్టేసి కొత్త స్క్రూ చేయాలి. సో అది తర్వాత చేసుకుందాం ఆ పని అంతా. జస్ట్ ఏముంది, నెంబర్ ప్లేట్ లైటే కదా, పిక్చర్ లైట్, అది మెల్లంగా చేసుకుందాం. బట్ ఫస్ట్ అయితే ఐ వాంట్ ద చైన్ టు బి టైట్. రే కార్ హ్యాండ్ ఇచ్చినట్టు. సో అది ఈరోజు బ్లాగ్. సో యా, హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్. జస్ట్ ఏ ర్యాండమ్ బ్లాగ్. జస్ట్ ఏ ర్యాండమ్ బ్లాగ్ ఇది. ఏదో ఊరికే ఛాయ్, ఏదో ఇంకా చిన్న ఛాయ్ రైడ్ అనుకోండి అంతే. ఇంకా లెట్ మీ నో మీకు ఇలాంటి బ్లాగ్స్ కూడా నచ్చుతుంది అంటే వీ కెన్ డూ మోర్ బ్లాగ్స్ ఇలా. బా ఈ వినాయక చవితి వైపు వస్తుంటే నాకు మస్తు బాధేస్తుంది. మా ఫ్రెండ్స్ అందరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు అండ్ లుకింగ్ ఎట్ కిడ్స్. ఈ మధ్య వాళ్ళందరూ కలిసి వినాయకుడు పెట్టేది. ఐ మిస్ దోస్ డేస్ ఆఫ్ వైబ్ అదంతా. మళ్ళా రాదు ఓల్డ్ గుడ్ డేస్, గోల్డెన్ డేస్. ఇట్లా వినాయకుడు పెట్టి స్కూల్ అయిపోగానే పరిగెట్టుకుంటూ వచ్చేసి వినాయకుడి దగ్గరికి వచ్చాను. ఏం చేస్తుండే అంటే 10 days కదా, మేము 10 members ఉంటే ఒక రోజు ఒకటి స్కూల్కి వెళ్ళాడు, పొద్దు నుంచి చూసుకుంటాడు. ఇంకొక రోజు ఇంకొకటి స్కూల్కి వెళ్ళాడు. అలా 10 members సెక్షన్ చేసుకుని స్కూల్కి వెళ్ళేసి వస్తుండే. వైబే వేరే, అసలు వైబే వేరే వినాయక చవితిది. ఇప్పుడేమో మా ఫ్రెండ్స్ ఒకళ్ళు జాబ్, ఒకళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ, ఇంకా ఒకడు స్టడీస్ అనుకుంటూ ఒక్కొక్క దగ్గర ఉన్నాడు. మేము లాస్ట్ కి చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్యూ మెంబర్స్, లైక్ 4 to 5 members మిగిలిపోయినాయి. మిగతా వాళ్ళందరూ షిఫ్ట్. సో లెట్ మీ నో ఈ బ్లాగ్స్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎలా ఉంది అని చెప్పేసి. సో దట్ ఐ విల్ మేక్ మోర్ బ్లాగ్స్ లైక్ దిస్ కూడా. So yeah, so that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the